ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సింపుల్ ఎనర్జీ యొక్క షోరూమ్ ఫైనల్ గా తెలుగు రాష్ట్రాల్లోకి అయితే వచ్చేసింది. సో ఈ రోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 25 అన్నమాట. అండ్ ఈ రోజు మన విజయవాడలో సింపుల్ ఎనర్జీ యొక్క ఫస్ట్ డీలర్షిప్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే ఓపెన్ అయింది. సో ఇది మన ఇండియాలోనే సింపుల్ ఎనర్జీ వాళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అన్నమాట. వాళ్ళకి బెంగళూరులో కొన్ని టెస్ట్ రైడ్ జోన్స్ ఉన్నాయి, కానీ డెడికేటెడ్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అయితే లేదు. సో ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం సింపుల్ ఎనర్జీ విజయవాడలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ సెంటర్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ లోపలికి వెళ్ళి అక్కడ ఏ వెహికల్స్ని డిస్ప్లే చేశారు, వాటి ప్రైస్ ఎంత అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయనే డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇది చాలా పెద్ద షోరూమ్ అన్నమాట. మొత్తంగా 3 ఫ్లోర్స్లో వీళ్ళు ఈ షోరూమ్ అయితే సెటప్ చేయడం జరిగింది. సో ఎలాంటి లేట్ చేయకుండా వెంటనే లోపలికి వెళ్ళిపోతాము. దానికన్నా ముందు ఈ షోరూమ్ యొక్క డీటెయిల్స్ కానీ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీలో ఎవరైనా విజయవాడ లేదా విజయవాడ చుట్టుపక్కల ఉంటూ ఈ షోరూమ్ని కనుక విజిట్ చేయాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోండి. అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, మీరు డైరెక్ట్గా వచ్చేయచ్చు, టెస్ట్ రైడ్ తీసుకోవచ్చు. మీకు నచ్చితే ఈ స్కూటర్ని మీరు బుక్ అయితే చేసుకోవచ్చు. సో షార్ట్ కట్ లో చెప్పాలంటే ఇది విజయవాడలోని వెటర్నరీ కాలనీలో అయితే ఉంది. సో ఇటు సైడ్ మనకి HDFC బ్యాంక్ ఉంటుంది అండ్ KTM షోరూమ్ పక్కన ఈ సింపుల్ ఎనర్జీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే ఉంది. ఎలాంటి లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాము. ఈ రోజే ఇనాగరేషన్ కాబట్టి షోరూమ్ దగ్గర చాలా మంది జనాలు అయితే ఉన్నారు. నేను ప్రతిసారి షోరూమ్ అంటున్నాను, ఎక్స్క్యూజ్ చేయండి. ఇది ఎక్స్పీరియన్స్ సెంటర్ అన్నమాట. సో ఇక లోపలికి వచ్చేస్తే ఇది సింపుల్ ఎనర్జీ యొక్క ఎక్స్పీరియన్స్ సెంటర్. సో మనకి ఏతర్, ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఎలా ఉంటాయో సో దీని ఇంటీరియర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అలానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. మీ అందరికీ తెలుసు సింపుల్ 1లో మనకి 2 మోడల్స్ అనేవి ఉన్నాయి. ఒకటి సింపుల్ 1 అండ్ ఇంకోటి సింపుల్.1. అండ్ సింపుల్ 1లో ఇది లిమిటెడ్ ఎడిషన్ కలర్ అన్నమాట. గ్రే మరియు రెడ్ కాంబినేషన్లో ఈ కలర్ అయితే మనకు వస్తుంది. అండ్ ఈ లిమిటెడ్ ఎడిషన్ కలర్ కావాలనుకుంటే మీరు ఒక 5,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేయాలి. సో సింపుల్ 1 గురించి నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ రివ్యూ వీడియో చేశాను. సో దీంట్లో నేను కంప్లీట్ రివ్యూ అయితే కవర్ చేయను. సో మీలో ఎవరికైనా ఈ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ దీని పర్ఫార్మెన్స్ కనుక తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను. ఎండ్ కార్డ్స్లో ఉంటుంది అండ్ ఇక్కడ పైన ఐ కార్డ్స్లో కూడా నేనైతే ఇస్తాను. సో ఇక దీని బేసిక్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే టైర్స్ విషయానికి వచ్చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో 90/90 సెక్షన్ 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే లభిస్తాయి. ఫ్రంట్ అండ్ రేర్లో మనకి సేమ్ టైర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. అండ్ బ్రేక్స్ విషయానికి వచ్చేస్తే ఫ్రంట్ అండ్ రేర్ లో మనకి డిస్క్ బ్రేక్స్ ఉంటాయి విత్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అన్నమాట. అండ్ ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. రేర్ లో సింగిల్ షాక్ అబ్జర్వర్ అయితే వీళ్ళు వాడడం జరిగింది. మొత్తంగా అన్ని LED లైట్స్ అన్నమాట. అండ్ లుక్స్ కూడా మనకి చాలా బాగుంటాయి. సో ఇక సీట్ విషయానికి వచ్చేస్తే సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా, చాలా లాంగ్గా ఉంటుంది. అండ్ దీంట్లో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. సో అన్ని ఫీచర్స్ అనేవి ఉంటాయి. టచ్, స్పోర్ట్స్ మోడ్, రైడ్ మోడ్, సిటీ మోడ్, ఈకో మోడ్, సో ఇవన్నీ మోడ్స్ అయితే ఉంటాయి. పూర్తి డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ వీడియోలోనైతే ఉంటాయి. సో మీరు ఆ వీడియోకి అయితే వెళ్ళిపోండి. అండ్ ఇక నెక్స్ట్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేస్తే ఈ సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇది టాప్ ఎండ్ వేరియంట్ సింపుల్ 1. దీంట్లో మనకి 5 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. సో 3.7 kWh కింద ఇక్కడ ఫ్లోర్ బోర్డ్లో ఫిక్స్డ్ ఉంటుంది. అండ్ 1.3 kWh ఇక్కడ మనకి బూట్ స్పేస్లో పోర్టబుల్ అయితే ఉంటుంది. సో ఇది 1.3 kWh పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ అనమాట. అండ్ మనకి 3.7 kWh ఫిక్స్డ్ ఉంటుంది. ఈ 2 బ్యాటరీ ప్యాక్స్ కలుపుకొని కంపెనీ వాళ్ళు 212 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మనం జాగ్రత్తగా నడుపుకుంటే 190 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో 8.5 kW PMSM మిడ్ రే మోటార్ అయితే యూజ్ చేశారు. సింగిల్ బెల్ట్ తో ఇది మనకి పవర్ ట్రైన్ అయితే నడిపిస్తుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 105 km/h. నేను దీన్ని ప్రాక్టికల్ గా టెస్ట్ చేశాను. ఇది 105 km/h స్పీడ్ కూడా వెళ్ళింది. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. 0 to 40 వీళ్ళు 2.77 సెకండ్స్ లో క్లెయిమ్ చేస్తున్నారు. సో పర్ఫార్మెన్స్ పరంగా, రేంజ్ పరంగా ఇది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదని చెప్పుకోవచ్చు. అండ్ 6 డిఫరెంట్ కలర్స్ లో ఈ సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనకి అవైలబుల్ గా ఉంది. చెప్పాను కదా ఇది లిమిటెడ్ ఎడిషన్ కలర్ అన్నమాట. సో దీంట్లోనే ఇంకొక లిమిటెడ్ ఎడిషన్ కలర్ కూడా ఉంది. సో ఆ కలర్ వచ్చేసరికి ఇదన్నమాట. సో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఈ కలర్ అయితే ఉంటుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కలర్స్ లో రెడ్ కలర్ అనేది ఇక్కడ వింగ్స్ దగ్గర
అలాయ్ వీల్స్లో అండ్ వెనక గ్రాబ్ రేల్ దగ్గర అయితే ఉంటుంది. సో ఇవన్నీ లిమిటెడ్ ఎడిషన్. ఇవి కావాలనుకుంటే మీరు 5000 రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేయాలి. ఇక నెక్స్ట్ ప్రైజింగ్ విషయానికి వచ్చేస్తే సింపుల్ వన్ టాప్ అండ్ వేరియంట్ ఏదైతే ఉందో దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 165,999 రూపాయలు. అండ్ ఇక్కడ విజయవాడలో దీని ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసరికి 191,000గా చెప్తున్నారు. ప్రస్తుతం ఏపీలో రోడ్ ట్యాక్స్ ఉంది కాబట్టి ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. రోడ్ ట్యాక్స్ తీసేసాక దీని ప్రైస్ అనేది మనకి ఆబ్వియస్గా తగ్గుతుంది. సో ఇది సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి డీటెయిల్స్. దీంట్లోనే ఇంకొక లో ఎండ్ వేరియంట్ ఉంది. మేము ఇంత ప్రైస్ పెట్టలేము, మాకు రేంజ్ కొంచెం తక్కువైనా పర్లేదు, ఇదే పర్ఫార్మెన్స్ ఇదే ఫీచర్స్ కావాలనుకుంటే మీరు దీంట్లోని సెకండ్ మోడల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ సింపుల్ ఎనర్జీ లైనప్లో ఇది సెకండ్ వేరియంట్ అనమాట. దీని పేరు సింపుల్ .1. సో మీకు ఫిజికల్గా చూడడానికి ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. మెయిన్ చేంజ్ వచ్చేసరికి బ్యాటరీ అండ్ రేంజ్. దీంట్లో కేవలం మనకి 3.7 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. మీకు సింపుల్ 1లో ఉండే 1.3 kWh పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే సింపుల్ .1లో ఉండదు. సో దాని ద్వారా దీంట్లో మనకి బూట్ స్పేస్ అనేది పెరుగుతుంది. సింపుల్ 1లో మనకి 30 లీటర్స్ బూట్ స్పేస్ వస్తే ఈ సింపుల్ .1లో మనకి 35 లీటర్స్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. ఒక 5 లీటర్స్ బూట్ స్పేస్ అనేది మనకి పెరుగుతుంది. సో ఆబ్వియస్గా వాళ్ళు 1.3 kWh బ్యాటరీ ప్యాక్ని తగ్గించారు కాబట్టి దీని ప్రైస్ కూడా మనకి తక్కువ ఉంటుంది. సో దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 145,999 రూపాయలు. అండ్ విజయవాడలో దీని ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసరికి 171,000గా చెప్తున్నారు. సో సింపుల్ వన్ లైనప్లో ఉన్న 2 వేరియంట్స్ అయితే ఇవ్వనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం వీళ్ళ యాక్సెసరీస్ సెక్షన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాక్సెసరీస్ ఏరియా అయితే ఉంది. సో ఇవి యాక్సెసరీస్ అయితే కాదు, సింపుల్ వన్ స్కూటర్లో వాడిన కాంపోనెంట్స్ని వీళ్ళు ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు. ప్రస్తుతానికి వీళ్ళకి ఇంకా యాక్సెసరీస్ అయితే రాలేదు. సో ఇది మన డిఆర్ఎల్స్ ఉంటాయి కదా, సైడ్ ఇండికేటర్స్ కమ్ డిఆర్ఎల్స్ అండ్ పైన ప్యానల్ యొక్క సెక్షన్ అన్నమాట. అండ్ ఇవి సైడ్లో ఉండే వింగ్స్. సో కలర్స్ అన్ని ఇక్కడ పెట్టారు. ఇంకా అన్ని వీళ్ళు ఇక్కడ పెట్టలేదు, ఈ రోజు ఓపెనింగ్ కదా, నాకు తెలిసి ఇంకో 2 డేస్లో పెడతారు అనుకుంటా. అండ్ ఇవి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న మేజర్ కాంపోనెంట్స్. సో ఇది 3.7 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్. మనం ఫ్లోర్ బోర్డ్లో ఉండేది ఇదే బ్యాటరీ ప్యాక్ అనమాట. అండ్ ఇది 1.3 kWh పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్. అండ్ ఇది వాళ్ళ మోటార్ అన్నమాట. ఈ మోటార్ని వాళ్ళు కష్టపడి ఇన్ హౌస్గా డిజైన్ చేసుకున్నారు. అండ్ వాళ్ళే 100% ఇండియాలో దీన్ని మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తున్నారు. సో పవర్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇంకా ఇక్కడ ఒక టీవీ పెట్టారు. స్కూటర్ గురించి మిగతా డీటెయిల్స్ వాళ్ళు ఇక్కడైతే ఇస్తున్నారు. సో మొత్తంగా సింపుల్ ఎనర్జీకి సంబంధించిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోర్లోనే కాదు, వీళ్ళకి ఇంకా 2 ఫ్లోర్స్లో కూడా వీళ్ళు కొంచెం సెటప్ అయితే చేశారు. అదేలా ఉంటుంది ఇప్పుడు అన్ని చూసేద్దాము. గ్రౌండ్ ఫ్లోర్లో సింపుల్ ఎనర్జీ యొక్క ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో హెల్మెట్స్, రైడింగ్ గేర్స్, యాక్సెసరీస్కి సంబంధించిన షాప్ ఉంది. ఇది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. సో కింద ఏంటంటే మీరు ఎక్స్పీరియన్స్ సెంటర్ లోపలికి వస్తారు, బండిని చూస్తారు, టెస్ట్ రైడ్ తీసుకుంటారు. ఇన్ కేస్ మీకు నచ్చితే ఇది కస్టమర్ లాంజ్ అనమాట. సో ఇప్పుడు మీరు కస్టమర్ లాంజ్లోకి అయితే వస్తారు. సో ఇక్కడ కూడా మనకి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఇక్కడ డిస్ప్లేకి పెట్టారు. సో ఇక్కడ అన్ని కలర్స్, సింపుల్ వన్లో ఉన్న అన్ని కలర్స్ అయితే ఇక్కడ డిస్ప్లేకి అయితే ఉన్నాయి. సో ఇది బ్రిజన్ ఎక్స్ అనమాట. ఇందాక కింద చూపించాను కదా, గ్రే అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది వైట్ కలర్. సో నా ఫేవరెట్ పర్సనల్ కలర్ అయితే ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది మొత్తంగా గ్రే కలర్, ఇది బ్లూ కలర్ అండ్ ఇది ప్యూర్ రెడ్ కలర్. సో ఈ 4 కలర్స్ మనకి స్టాండర్డ్గా ఉంటాయి. అండ్ వైట్ ప్లస్ రెడ్ అండ్ ఈ గ్రే ప్లస్ రెడ్ మనకి లిమిటెడ్ ఎడిషన్ కలర్స్ అనమాట. సో మొత్తంగా ఈ 6 కలర్స్లో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇదంతా కస్టమర్ లాంజ్ ఏరియా. సో ఇక్కడ మీరు కూర్చోవచ్చు, పేపర్ వర్క్, ఫైనాన్స్ టీమ్ అదంతా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ స్టాక్ కూడా ఉంది. సో స్టాక్ అయితే ఉంది, డెలివరీస్ ఇస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో సెకండ్ ఫ్లోర్లో ఇది ఉంటుంది. థర్డ్ ఫ్లోర్లో వీళ్ళ సర్వీస్ అనమాట. ఇప్పుడు మనకు థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తాము. సర్వీస్ని వీళ్ళు ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో అయితే సెటప్ చేశారు. ఇక్కడ కేవలం 2-3 ఎలివేటర్స్ అండ్ ఇలాంటి బాక్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంకా దీంట్లో ఎక్విప్మెంట్ అయితే రాలేదు. సో సర్వీస్ ఇంకా ఓపెన్ అవ్వలేదని చెప్పొచ్చు. సో వన్స్ వీళ్ళు డెలివరీ స్టార్ట్ చేశాక వాళ్ళ ఫస్ట్ సర్వీస్ కొన్ని మైనర్ ఇష్యూస్ వస్తాయి కదా, సో అప్పటి వరకు ఇదంతా రెడీ అయిపోతుంది. సో మొత్తంగా ఈ సింపుల్ ఎనర్జీకి సంబంధించిన ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు మనతో పాటు వాసవి గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క CEO గారు అయితే ఉన్నారు, కిషోర్ తడవర్తి గారు. సో ఈ షోరూమ్ వీళ్ళదే అనమాట. సో ఈయనతో ఒక చిన్న చిట్ చాట్ అయితే చేద్దాము. సో ఈయన జర్నీ ఏంటి, ఈ సింపుల్ వన్ ఎలా చూస్ చేసుకున్నారు, అండ్ ఈ ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టడానికి ఆయన బట్టి స్ట్రగుల్స్ ఏంటో మనం ఎప్పుడైతే తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మన ఇండియాలోనే ఫస్ట్ సింపుల్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ సెంటర్ని మీరు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడలోనైతే స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని వెనకాల మీరు బట్ట స్ట్రగుల్స్ ఏంటి అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చెప్పండి. నేను వాసవి ఆటోపార్ట్స్ అనే ఆటోమొబైల్ రంగానికి చెందిన ఆయన్ని. ఒక వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆ కంపెనీకి సింపుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పక్కన ఆయన ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతను ఒకసారి రిఫరెన్స్ పంపించారు,
ఇప్పుడు అప్పుడు నేను వెళ్ళినప్పుడు 20 మంది స్టాఫ్. ఓకే. సింపుల్ వన్లో ఓన్లీ 2000 SFT ప్రిన్సెస్లో. సరే అప్పుడు నేను 2020 సంవత్సరంలో ఫస్ట్ టైం ఐ విజిటెడ్ సింపుల్ ఎనర్జీ. ఓకే. ఒక 20 మందితోటి చూశారు. వాళ్ళు ముగ్గురు కూడా వెరీ యంగ్స్టర్స్, మిస్టర్ సుహాస్ అండ్ శ్రేష్ఠ్ అండ్ అంకిత్. ముగ్గురు కూడా చాలా చిన్నవాళ్ళు, కానీ వాళ్ళ యొక్క కసి చూసి, వాళ్ళ యొక్క తపన చూసి, లేదు మనం ఇందులో రిస్క్ తీసుకోవచ్చు. వీళ్ళ యొక్క కాన్సెప్ట్ నేను ఫస్ట్ విన్నాను. ఇది మొత్తం ఇండియాలోనే తయారయ్యేది, పెరిఫరల్స్ మాత్రం మనం బయట నుంచి తీసుకొస్తాం, కానీ మోటార్ తయారు చేయడం కానీ, బ్యాటరీ అసెంబ్లీ చేయడం కానీ, వెహికల్ అసెంబ్లీ చేయడం కానీ టోటల్ ఇన్హౌస్ టెక్నాలజీ, ఇన్హౌస్ ప్రొడక్ట్స్. అదొక్కటి నాకు బాగా నచ్చింది. అండ్ చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, లేట్ అయింది మాది. దాదాపుగా అనుకున్న దానికన్నా 2 years లేట్ అయింది. కొంత గవర్నమెంట్ రూల్స్ అవ్వచ్చు, కొంత మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, దానివల్ల కానీ మేము పట్టు వదల్లా. ప్లస్ నాకు ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇండియాలోనే ఫస్ట్ షోరూమ్ విజయవాడలో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఈ కంపెనీ ద్వారా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆన్ పర్టికులర్ థింగ్ అందరికీ. అందువల్ల ఈ యొక్క ఆపర్చునిటీ నాకు కలగడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అట్లానే మీ ఛానల్కి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సింపుల్ వన్లో మీ పాత్ర ఏంటండి? ఏమన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేశారా? మీరు పార్ట్నరా, లేదంటే ఎప్పటి నుంచి మీకు కనెక్షన్స్ ఉన్నాయి కంపెనీతో? సరే, సింపుల్ వన్లో నేను ఐ విజిటెడ్ 2019 ఎండింగ్ అండి. అంటే వాళ్ళు 2020 ఆగస్టు 15వ తారీఖు వాళ్ళు ఫస్ట్ లాంచింగ్ చేశారు. దానికి ఒక 15-20 రోజుల ముందు నేను కంపెనీకి వెళ్ళాను. ఆ కంపెనీకి వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పాను కదా మీకు, దానికి 3 నెలల ముందు వెళ్ళాను. దానికి 15 రోజులు, వారం రోజుల ముందు వీ డిసైడెడ్ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్. దట్ ఈస్ అరౌండ్ 3.5 crores అట్లా. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది ఆగస్టు 15 లాంచింగ్ అయితే మేము 18వ తారీఖు పెట్టాం. దాని తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు పెరుగుతున్న కొద్దీ, అంటే వాళ్ళ ఆలోచనలు అవన్నీ పెరుగుతుండగానే మాకు కూడా మెల్లిమెల్లిగా ఈ డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీ కూడా మేము కూడా తీసుకున్నాం. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అండ్ పాండిచ్చేరి, ఈ 3 మేము హోల్ అండ్ సోల్ స్టాక్ చేస్తాం. అలానే ఈ వాసవి మొబిలిటీలో మేము హైదరాబాద్, విజయవాడ, చెన్నై, వైజాగ్ పెట్టాలని మా కోరిక. ఆ కోరికలో ఫస్ట్ ఈవెంట్ ఇవాళ విజయవాడలో మేము ఓపెన్ చేసాం. ఇది కూడా మా సొంత కన్సర్న్, సొంత బిల్డింగ్. ఈ బిల్డింగ్ కూడా సింపుల్ కోసమే నేను కట్టాను. అట్లానే వైజాగ్లో కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. నెక్స్ట్ 3 monthsలో ఐ థింక్ సో బై ఎండ్ ఆఫ్ అక్టోబర్ ఆర్ నవంబర్ అక్కడ కూడా మేము షోరూమ్ ఓపెన్ చేస్తాం. ఈ 3 నెలల మధ్యలోనే వీలైతే హైదరాబాద్ కూడా ఓపెన్ చేయాలనే ఒక ఆలోచన. సో ఇప్పుడు మీరు సింపుల్ ఎనర్జీ కంపెనీలో ఒక ఇన్వెస్టర్, స్టేక్ ఏమైనా ఉందా? ఉంది. అప్ టు 8% వరకు ఉందండి. ఇప్పుడు మీరు పెట్టిన బోర్డ్ డైరెక్టర్ ఆల్సో. మీరు పెట్టినప్పుడు చిన్న కంపెనీగా ఉండేది, ఇప్పుడు కొన్ని వేల కోట్ల కంపెనీగా మారిపోయింది. సో ఈ 4 states-లో వాసవి మొబిలిటీ నుండి మనకి వెహికల్స్ అనేవి వెళ్తాయి, డీలర్షిప్స్ వెళ్తాయి. సో మీరు కాకుండా మీ కింద ఇంకేమైనా సబ్ డీలర్స్ ఇచ్చే ఇంట్రెస్ట్ ఉందా? ఉందండి, ఉంది. యాక్చువల్గా మెయిన్ షోరూమ్స్ ఒక 3-4 మా కన్సర్న్ ద్వారా పెట్టాలని మా కోరిక. దాని తర్వాత డీలర్షిప్ నెట్వర్క్ని మొత్తం అవుట్ సైడర్స్కి మేము ప్రొవైడ్ చేస్తాం. డిపెండ్స్ ఆన్ ది కస్టమర్ క్వాలిటీ అండ్ అగ్రెసివ్నెస్. వాటిని చూసుకొని మేము అన్ని టౌన్లో కూడా మేము గ్యారంటీగా ముందుకు వెళ్తాం. ప్లస్ మాది ఇప్పుడు ప్రజెంట్ కెపాసిటీ వచ్చేసరికి రేపు డిసెంబర్ నాటికి 2000 వెహికల్స్ మార్క్ అనుకుంటున్నాం. మార్చికి 3000 చిల్లరికి వెళ్తాం. బై ఎండ్ ఆఫ్ 25 we will reach minimum 7,500 vehicles per month. అంటే మీరు డెలివరీస్ అంటున్నారా, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్? కంపెనీ ప్రొడక్షన్. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, దాదాపుగా అదే ఇన్ఫర్మేషన్ కంపెనీలో కూడా ఉంది. మా బండికి 100% డిమాండ్ ఉంటుందండి. విత్ ఇన్ షార్ట్ స్పెల్ వెయిటింగ్ లిస్ట్లోకే ఉంటుంది నేను అనుకోవటం. 100% మేము మాకు ఇచ్చేది 120 బళ్ళు మాత్రమే. ఇక్కడ నుంచి 1 year వరకు ఈ స్టోర్కి 120 వెహికల్సే వస్తాయి దాదాపుగా. అది ఆల్రెడీ మేము కంపెనీ నుంచి కమిట్మెంట్ తీసుకున్నాం. ఈ 120 వెహికల్స్ ఎటువంటి పరిస్థితుల్లో మేము పవర్ అయిపోతాం. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు చాలా ఉందండి. ఈ ఫ్యూచర్లో ప్రొడక్షన్ పెరుగుతున్న కొద్దీ వీ విల్ ఎక్స్పాండ్ అవర్ సైడ్. సో చూసారుగా, విజయవాడలో ఈ రోజు ఓపెన్ అయిన సింపుల్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ సెంటర్ యొక్క పూర్తి టూర్ అయితే ఇదన్నమాట. మరి సింపుల్ వన్ ఎలక్ట్రిసిటీ
ఎలక్ట్రిక్ స్కూటర్ పైన మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.